ఎస్టీ రిజర్వేషన్ అయిన సందర్భంగా ఎస్టీ రిజర్వేషన్ 50 ఏళ్ళు అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీలంతా కూడా ఉత్సవాలు జరుపుకోవడానికి మొన్నే మన మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇక్కడ నుంచి బస్ యాత్ర ప్రారంభం కావడం జరిగింది. మైసిగండమ్మ టెంపుల్ నుంచి ఏదైతే ఇవాళ రిజర్వేషన్లు ఎస్టీలకు కల్పించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రలో ముఖ్యంగా మన పార్లమెంట్ సభ్యులైన బలరాం నాయక్ గారు, ఎస్టీ సెల్ చైర్మన్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, అదేవిధంగా గవర్నమెంట్ విప్ అయిన రామచంద్ర నాయక్ గారు, మురళీ నాయక్ గారు, మన రాములు నాయక్ గారు, మాజీ ఎమ్మెల్సీ గారు, చాలామంది ఎస్టీ నాయకులు, అదేవిధంగా వాల్మీకి నాయకులు, కుమార్ గారు, వారి బృందము అందరూ కూడా దాదాపు 100 మందితో ఈ బస్ యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1976 18 సెప్టెంబర్ నాడు ఇందిరాగాంధీ గారు ఎస్టీల పరిస్థితి, మన రాష్ట్రంలో ఎస్టీల పరిస్థితి చూసి దేశవ్యాప్తంగా ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వారు ఒక నిర్ణయం తీసుకొని, అప్పుడు చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఎస్టీ సమాజం కోసం పనిచేసినారో, జైపాల్ సింగ్ ముండా గారు కానివ్వండి, వాళ్ళంతా ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 18 సెప్టెంబర్ 1976లో ఎస్టీ రిజర్వేషన్ మీద సైన్ చేయడం జరిగింది. ఆ సైన్ చేయడం వల్ల ఏదైతే డిఫరెన్షియేషన్ ఉండేనో, ఆంధ్రప్రదేశ్లోనేమో ఎస్టీలు బ్యాక్వర్డ్ క్లాస్లో ఉండ్రి, అదేవిధంగా మన ప్రాంతంలోనేమో కొన్ని నోమాడిక్ ట్రైబ్స్గా ఉండ్రి. ఈ డిఫరెన్షియేషన్ అంతా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎస్టీ రిజర్వేషన్ సమానంగా ఉండాలి, అన్ని లాభాలు రావాలని చెప్పి ఆనాడు వారు చేసిన ఒక చిన్న సంతకం ద్వారా ఇవాళ ఎస్టీలకు చాలా పెద్ద లాభం జరిగింది. 50 సంవత్సరాల్లో ఎస్టీల్లో ఉన్న ఆదివాసులకు అందరికీ కూడా ఎంతోమంది అలా విద్యాపరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, వారికి ఎన్నో అవకాశాలు దక్కినాయి. ఇవాళ దాదాపు ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, అదేవిధంగా అన్ని రంగాల్లో ఇవాళ వాళ్ళు రాణించగలిగినారు. ఇవాళ ఏదైతే ఇలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారో వారికి కూడా ఇవాళ వారికి అవకాశం కలిగిందంటే కేవలం ఆనాడు ఇందిరాగాంధీ గారు చేసిన ఒక సంతకం ద్వారానే ఇవాళ ప్రతి ఒక్కరికి ఇవాళ లాభం జరగడం జరిగింది. దీనికోసమే ఇవాళ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్టీ రిజర్వేషన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న లోపల 50 సంవత్సరాల లోపల ఎస్టీలు ఏ విధంగా అభివృద్ధి చెందిండ్రు, ఆ ఒక్క సంతకం ద్వారా ఎంతో మంది జీవితాలు మారినాయి. ఈ జీవితాలు మారినందుకు ఇందిరమ్మ గారికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్టీ నాయకులంతా కూడా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరు కలిసి ఇవాళ ఆశీర్వాద బస్ యాత్ర, ఇందిరమ్మ ఆశీర్వాద బస్ యాత్ర నెరవేర్చడం జరుగుతుంది. ఈ యాత్ర సందర్భంగా మొత్తం దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని జిల్లాలను టచ్ చేసి దాదాపు ఈ యాత్ర 2 నెలలు కొనసాగుతుంది. ఈ కొనసాగిన తర్వాత 18 సెప్టెంబర్ 2026లో మన పరేడ్ గ్రౌండ్లో ఒక పెద్ద, దాదాపు ఒక 10 లక్షల మందితోటి ఒక పెద్ద సభ నిర్వహించడం జరుగుతుంది. ఆ సభలో మన ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర నాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి వారు కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత తెలుపుకునే విధంగా ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతవరకు ఎస్టీలకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా వాళ్ళకి సాయం చేసింది. ఇలా అడవి హక్కుల చట్టం కానివ్వండి, దాని నుంచి లక్షలాది పోడు భూములని అలా అన్నిటినీ కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని విధాలుగా ఇలా ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఇలా కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో విధాలుగా ఇలా ప్రతి ఒక్కరికి లాభం చేసే విధంగా పనిచేస్తుంది. అవి ప్రతి ఒక్క ఫలాలన్నీ వాళ్ళకి అందాలి. అదేవిధంగా వారికి ఇంకా కావాల్సిన వాళ్ళ డిమాండ్స్ చాలా ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్ని కూడా ఏ విధంగా పూర్తి చేయాలి, ఏ విధంగా మనం ప్రణాళిక రచించి రాబోయే దినాల్లో ఎస్టీలకు ఇంకా అద్భుతంగా ఏ విధంగా చేస్తామని చెప్పి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటుంది.